అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారు మరియు వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఒక ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్నటువంటి గ్యాంగ్ ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాము. దీనిలో భాగంగా ఏంటంటే జనవరి 7వ తారీఖున ఉదయం 5:45 కుమ్మరవాండ్లపల్లి మార్కెట్ యార్డులో ముదిగుబ్బ ప్రాంతానికి చెందినటువంటి జెండేపల్లి నాగేశ్వర అనే వ్యక్తి 2 పొట్టేడని 2 యువకులకి అమ్మడం జరిగింది. అప్పుడు సీసీ ఫుటేజ్ కూడా రావడం జరిగింది. దానిలో 2 యువకులు కూడా 25 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండటం జరిగింది. సో వాళ్ళు 2 గొర్రెల్ని 30,000కు కొనుక్కుని వెళ్ళడం జరిగింది. 30,000కు గాను 500 రూపాయల నోట్లు ఇవ్వడం జరిగింది, 60 నోట్లు. సో ఈ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని పక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అవి నకిలీ నోట్లు అని చెప్పి వాళ్ళకి అనుమానం రావడంతో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు. దానిపైన మనం అప్పటి నుంచి కూడా ఒక స్పెషల్ టీంని పెట్టడం జరిగింది ఈ కేసు డిటెక్ట్ చేయడం కోసం. ప్రత్యేకంగా టెక్నికల్ టీము అండ్ సర్వేలెన్స్ టీంని దీంట్లో పెట్టుకొని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీనిపైన వర్కౌట్ చేసి బాగేపల్లికి చెందినటువంటి వాళ్ళు 4 ముద్దాయిలు కూడా వీళ్ళు ఈ బిజినెస్ని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు తమ దగ్గర ఉన్న ఒరిజినల్ నోట్లని ఒక వ్యక్తికి ఇచ్చి అతని దగ్గర నుంచి ఫేక్ నోట్లు తీసుకోవడం జరిగింది. సుమారు 2 లక్షల రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది. అయితే దానిలో 3,23,000 రూపాయల వరకు అవి సరిగ్గా లేకపోవడం, అంటే చిరిగిపోవడం, నాణ్యత లేకపోవడంతో వాటిని వెనక్కి ఇచ్చేయడం జరిగింది. మళ్ళీ ఒక 1,000 రూపాయల వరకు ఒక 1,00,000 రూపాయల వరకు వాటిని కాల్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి డౌట్ వచ్చి అది భయంతో వాళ్ళు చేశారు. అప్పటికే కేసు రిజిస్టర్ అయి ఉండటం వలన. సో దీనిపైన వర్కౌట్ చేసి మనం సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాం. మొత్తం కేసు రిజిస్టర్ అయిన రోజున 32,000 రూపాయలకు సంబంధించిన 500 రూపాయల నోట్లు మరియు వీళ్ళని విచారణ డిటెక్షన్లో 30,000 రూపాయలకు సంబంధించిన ఫేక్ నోట్స్, మొత్తం 62,000 రూపాయలకు సంబంధించి 500 రూపాయల నోట్లని ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. దే ఆర్ రిజంబ్లింగ్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు దీంట్లో మనకి వాటర్ ప్రూఫ్ కానీ, ఆ థ్రెడ్ కానీ, తర్వాత 500 అని చూడటం అన్నీ కూడా చూడడానికి చాలా సిమిలర్గా ఉన్నాయి. అన్లెస్ అంటే దీన్ని ఫ్లోరసెంట్ లైట్ సహాయంతో కింద నుండి చూస్తే కానీ అర్థం కాదు. ఇదంతా ఈ కంటిన్యూటీ ఉండదు, దీనిలో క్లారిటీ ఉండదు. బట్ పైకి మాత్రం చూడడానికి చాలా ఫీచర్స్, ఏదైతే నోట్ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కనిపించడం జరుగుతుంది. సో ఇంత రిజంబ్లెన్స్ అంటే చాలా దగ్గరగా ఫేక్ నోట్ సైజ్ కూడా సేమ్ 500 నోట్ అంతే ఉంది. ఇలా క్వాలిటీ ఆఫ్ ద పేపర్ కూడా దగ్గర బాగానే ఉంది. సో మనం ఏదైతే ఇలా కళ్ళు మూసుకుని చేతితో టచ్ చేస్తే అది మనం ఫీల్ అవ్వాలి. ఏదైతే పేర్లు ఉంటాయో అదంతా ఉండదు. తర్వాత ఈ కంటిన్యూటీ లేదు. ఇవి 2 ఇమీడియట్గా మనకి ఇట్లా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో వీటిని ఇప్పుడు మనం ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరుగుతుంది. ఫేక్ నోట్స్ అనేది వాళ్ళు నిర్ధారణ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా వీళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 6 lakhs రూపీస్ ఒకరి దగ్గర తెచ్చుకున్నారు. అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా మనకి విచారణలో రావాలి. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా కంటిన్యూ చేసి నెక్స్ట్ దీని సోర్స్ ఎక్కడి నుంచి నోట్స్ తయారవుతుంది అనేది కూడా మనం త్వరలో డిటెక్ట్ చేయడం జరుగుతుంది.